హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు నైట్ డిన్నర్లోకి పాలకూర పెసరపప్పు చేశాను. ప్రాసెస్ చూసిద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పాలకూర, పెసరపప్పు. ఒక మందటి కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల పసుపు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఈ పెసరపప్పు అనేది 10 మినిట్స్ ముందే నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టి తీసుకున్న పెసరపప్పు వేశాను. 10 మినిట్స్ పెసరపప్పు సిమ్లోనే ఉడికించుకోండి. తర్వాత పాలకూర వేయండి. కొద్దిగా పాలకూర వేయండి. ఇలా పాలకూర మొత్తం వేసి మిక్స్ చేయండి. మీకు కూడా పాలకూరతో వెరైటీ వంటకాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పాలకూర అనేది వాటర్ మొత్తం పైకి వచ్చాక ఇలా 1 టేబుల్ స్పూన్ల కారం వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం సరిపడా వేశాక కలబెట్టి 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికిన దాంట్లోకి కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, పాలకూర పెసరపప్పు ప్రాసెస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.